ఇలాంటి ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మీరు కూడా చేయాలనుకుంటున్నారా? సో, ఈ వీడియోలో ఎలాగో చెప్తాను. మరి సింపుల్‌గా ఎలైట్ మోషన్‌లో స్టెప్ బై స్టెప్ ఎలా ఎడిటింగ్ చేయాలో చెప్తాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఈ క్యాప్‌కట్ ఎక్కించిన తర్వాత దీన్నైతే ఓపెన్ చేయండి క్యాప్‌కట్‌ని. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే లోడ్ అవ్వి ఎంట్రన్స్‌లోకి అయితే వస్తదనమాట. సో, ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటదనమాట. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ మీద కనిపిస్తుంది కదా! దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రేషియోస్ అయితే ఎంచుకోండి అనమాట. ఇక్కడ ఇలాగ రేషియోస్ కనిపిస్తున్నాయి చూసారా? మీరు యూట్యూబ్ కోసం అయితే యూట్యూబ్ రేషియో ఎంచుకోండి. ఇన్‌స్టాగ్రామ్ కోసం అయితే 9:16 ఎంచుకోండి. సో, నేనిది యూట్యూబ్ కోసం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 16:9 రేషియో ఎంచుకున్నాను. తర్వాత ఇక్కడ మీకు క్వాలిటీ ఎంతలో పెట్టుకోవచ్చనమాట. సపోజ్ ఇప్పుడు మీరు 4Kలో చేయాలనుకుంటే ఇక్కడ మీకు క్వాలిటీ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడైతే QHD దాకా ఉన్నాయి. అంటే 2K దాకా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రేమ్ రేట్ పెట్టుకోవచ్చనమాట. అంటే 180pకి మీరు 30 FPS పెట్టుకోవచ్చు, 60 FPS పెట్టుకోవచ్చనమాట. సో, అలాగనే 30 FPS పెట్టుకునేది చేస్తాను. ఇక్కడ మళ్ళీ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడి నుంచే కలర్ అయితే ఎంచుకోవచ్చనమాట. సో, నేనైతే మీరు మల్టిపుల్ కలర్స్ అయితే ఎంచుకోవచ్చు. సో, నేనైతే బ్లాక్ అయితే ఎంచుకుంటున్నాను. తర్వాత మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ క్రియేటివ్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకైతే ఇలా వస్తది. ఇలా వచ్చిన వెంటనే మీకు ఇంకా నేను ఇంటర్ఫేస్ ఏమీ చెప్పట్లేదు. డైరెక్ట్ ఇంక పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు షేప్స్ అని కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ సర్కిల్‌ని అయితే ఎంచుకోండి అనమాట. సర్కిల్‌ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. మూవ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా! దీని మీద అయితే ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసిన తర్వాత మీరు దీని ఫస్ట్ వచ్చిందంతా ఇలా మీరైతే మూవ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడి నుంచి కూడా తిప్పొచ్చు. బట్ ఇక్కడ నుంచి అయితే ఈజీగా ఉంటుందన్నమాట. సేమ్ మీకు ఒక టచ్ ప్యాడ్ ఉంటుంది కదా ల్యాప్‌టాప్‌లోనే అలాంటి ఫీల్ అయితే వస్తదన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఆపరేట్ చేస్తే. అండ్ అలాగే మీకు ఇక్కడ దీన్ని జూమ్ చేయాలనుకోండి. ఇక్కడ మీకు ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు దీన్ని ఇలాగా ముందుకంటే జూమ్ అవుద్ది. ఇలాగా అంటే జూమ్ ఇన్ అవుతదనమాట. సో, అలా అయితే నేనైతే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను దీన్ని. నాకు ఇలా కావాలి. సో, ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా! దీని మీద ట్యాప్ చేయాలనమాట. ట్యాప్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని కొంచెం నేను కిందకి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు మీరైతే దీని కలర్ మార్చాలనుకుంటే ఇక్కడ మీకు చాలా రకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి ఈ కలర్ కనిపిస్తుంది చూసారా? కలర్ అండ్ ఫిల్ దాని మీద ట్యాప్ చేయండి అనమాట. ట్యాప్ చేసిన తర్వాత నేనైతే సపోజ్ అయితే ఇక్కడ మీకు నేను దీన్ని ఏదో అంటారు సార్, నాకు తెలియదు. తెలిసిన వాళ్ళకైతే కామెంట్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే దీన్ని అయితే కిందకైతే పెట్టుకున్నాను నేనైతే. కింద పెట్టిన తర్వాత ఇక్కడ మీరు దీని మీద ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెడ్ కలర్ ఎంచుకోండి. సో, మొత్తం రెడ్ కలర్ ఎంచుకున్న తర్వాత దీని మీద కూడా రెడ్ కలర్ ఎంచుకోండి. బ్లాక్ ఎంచుకోండి. సో, మీకు ఇలా ఉంటుంది కదా! దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అనమాట. మీరు దీంట్లో ఈ ఎలైట్ మోషన్‌లో నేర్చుకుంటే చాలా ప్రొఫెషనల్‌గా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. సో, దీంతో మీరు అడ్జస్ట్ చేసుకొని ఈ డార్క్ ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసి ఫుల్ డార్క్ మోడ్‌లో పెట్టాలన్నమాట. ఫుల్ డార్క్ మోడ్‌లో పెట్టిన తర్వాత ఇక్కడ మీరు బ్లాక్ మీద ట్యాప్ చేసి దీన్ని కూడా ఫుల్ బ్లాక్ మోడ్‌లో పెట్టాలన్నమాట. సో, మీకు ఇక్కడ ఇలా వచ్చింది కదా! ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు బార్డర్‌లోకి వెళ్ళి కొంచెం దీన్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి అంతే. పెద్ద దీంతో పని అయితే ఉండదనమాట. సో, ఇప్పుడు ఇలాగ అయింది కదా! ఇప్పుడు మళ్ళీ దీని మీద ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డూప్లికేట్ చేయాలనుకోండి. డూప్లికేట్ చేయాలంటే ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. డూప్లికేట్ సింబల్ మీద డూప్లికేట్ లేయర్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డూప్లికేట్ అవుద్ది. ఇక్కడ సర్కిల్ కాపీ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో, ఇలాగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ చెప్పాను కదా! సైజ్ అయితే ఇది డిక్రీజ్ చేసుకోవాలని. కొంచెం దీనికి సరిపోయిన అడ్జస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ దీన్ని కరెక్ట్గా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం సైజ్ తక్కువ కావాలి. సో, ఇలా వచ్చింది చూసారా? మీకు ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూడొచ్చు ఎలాగైతే వచ్చింది. ఒక షేప్ కింద డాల్ షేప్ కింద. సో, ఇప్పుడు మీరైతే మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఒక సర్కిల్ని అయితే ఎంచుకోండి. నేను సర్కిల్ ఎంచుకున్నాను. సర్కిల్ ఎంచుకున్న తర్వాత ఇప్పుడు మీకు దీని మీద ట్యాప్ చేసి
తర్వాత మీరైతే ఇక్కడ ఎడిట్ షేప్ అన్నది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైజు మీరు కొన్ని ఉండాలి కాబట్టి కొన్ని షేప్లోకి అయితే ఎంచుకోండి. సో మీ ఇష్టం, అది ఎలాగైనా ఎంచుకోవచ్చు. మీరు ఎలాగన్నా తీసుకోవచ్చు అయిని ఈని, లేకపోతే ఎలాగన్నా తీసుకోవచ్చు. సో నేనైతే ఇలా తీసుకుంటున్నాను. తర్వాత మీరు బయటకు వచ్చి కలర్ని అయితే వైట్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ కలర్ వైట్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ మీకు డూప్లికేట్ అని చెప్తాను కదా, దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ డూప్లికేట్ లేయర్, తర్వాత సెకండ్ కాపీ మీద ట్యాప్ చేసి అలాగైతే ఎంచుకోండి. ఓకే, చేసాను చూసారా. ఇలాగా ఎంచుకున్న తర్వాత మీకు కొంచెం లాంగ్ పెట్టుకుంటే లాంగ్ పెట్టుకోవచ్చు. సో మొత్తం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా కనిపిస్తుంది చూసారా, దాని మీద అయితే రెండు వాటి మీద గట్టిగా అయితే ట్యాప్ చేయండి. 1 2 ఆ 2 లేయర్స్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు అయితే ఇది కనిపిస్తుంది చూసారా, ఈ సింబల్ని అయితే చూపిస్తాను మీకు క్లియర్గా. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇది ఇంకా 2 ఒకటి అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎలాగంటే అలాగవుతుంది. తర్వాత సైజు డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే కొంచెం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఎలా ఇక్కడ దాకా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మనం తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సపోజ్ మీరు ఏదన్నా ఒకటైతే ఎంచుకోండి అనమాట. సపోజ్ నేనైతే ఇక ఇక్కడ సపోజు లైక్ ఏదైనా ఎంచుకోవచ్చు అనమాట. నేనైతే కొన్ని ఎంచుకుందాం అని చూస్తున్నాను. ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. సపోజ్ నేనైతే లవ్ సింబల్ ఎంచుకున్నాను. లవ్ సింబల్ ఎంచుకొని కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసుకోండి. అది మధ్య సెంటర్కి వచ్చినట్లాగా, కరెక్ట్గా ఈ సెంటర్కి వచ్చినట్లుగా డిక్రీజ్ చేసుకున్నారు కదా. తర్వాత ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది చూసారా, ఇది జెడ్ అనమాట. జెడ్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలా వస్తుంది, ఎలా వచ్చిన తర్వాత మీరు దాని మీద మైనస్ ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి సైజ్ని అయితే డిక్రీజ్ చేసుకోవాలన్నమాట. డిక్రీజ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్లోకి వచ్చి అలా రండి. తర్వాత సైజ్ అనేది అయితే కొంచెం తగ్గించుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ పొజిషన్లోకి అయితే పెట్టుకోండి, ఈ సెంటర్లోకి. ఓకే, ఈ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత మీరైతే ఇంతే సెటప్ అయిపోయింది కదా. తర్వాత మీరు ఇక్కడ దీని మీద ట్యాప్ చేసిన తర్వాత దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత అక్కడ నల్ల లేయర్ అనేది అయితే ఒక సెట్ అవుద్ది అనమాట. నల్ల లేయర్ అనేది మీరు కొత్త సృష్టించుకుంటారు. తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ షేప్ ఉంది కదా, షేప్ని అయితే ఈ షేప్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నల్ 1 అని ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టుకోండి. ఈ గ్రూప్ 1 ఉంది కదా, ఈ గ్రూప్ 1 కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. నల్ వన్ అయితే పెట్టుకోండి. చూడండి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నల్ అని కనిపిస్తుంది చూసారా, ఇప్పుడు ఇదిగోండి. సింపుల్గా ఇలాంటి అస్థెటిక్ వీడియోస్ అండ్ అలాగే ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా. సో ఇప్పుడు మీరు చూసారు కదా సింపుల్గా ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. అక్కడ కీ ఫ్రేమ్ అయితే ఎంచుకోండి. కీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత మీరు కీ ఫ్రేమ్ పెట్టారు కదా, ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టండి. ఈ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఇలా పైకి చూసినట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు పైకి వచ్చి నేను ఇక్కడ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సారీ, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని మీద ట్యాప్ చేసి అలాగైతే తెండి. చూసారు కదా, చూడండి ఇప్పుడు ఎలా తెచ్చింది చూసారా. దాని మీద ట్యాప్ తోటి కొంచెం లాంగ్ పెట్టండి. చూడండి, చూసారు కదా ఎలా చూస్తుందో. సేమ్
ప్రొఫెషనల్ వీడియో లెక్క వచ్చింది. సో ఇదనమాట. సో దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ట్రాన్స్ఫార్మర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట స్పీడ్ని. ఇలా కొంచెం నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడొచ్చు మీరు. చూసారా ఎంత స్మూత్గా అయ్యిందో. మీరు అది పెట్టుకుంటే గ్రాఫ్ని స్మూత్ అవుతుంది అనమాట. చూడండి ఎంత స్మూత్గా రియలిస్టిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మరి ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మరి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. సో మరి యూట్యూబ్లో మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి సపోర్ట్ చేయండి అనమాట. ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఎడిటింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి, మీరు నేర్చుకుంటూనే ఉంటారు. తెలుగులో ఎవరైనా టాప్ కంటెంట్ అయితే మీకు అయితే ఇస్తారనమాట. సో మరి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. మరి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరి ఉంటాను. బాయ్ బాయ్.